అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనకు మంచి పెద్ద ఇండిపెండెంట్ హౌస్‌తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈరోజు మనం చూస్తుంది 202 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్న ఈ 2 ఇల్లు కూడా సేల్ అయిపోయాయి. ప్రెజెంట్ ఇక్కడ మీకు పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదండీ! అది ఉందండి. ప్రీ బుకింగ్ అనుకోవచ్చు. సో, నెక్స్ట్ మీకు ఒక 4-5 మంత్స్‌లో కంప్లీట్ చేసి ఇస్తారు. సో, సేమ్ లుక్ వస్తుందండి. ఇదే లుక్ ఉంటుంది. ఇవి 2 కూడా సేల్ అయిపోయాయండి. ఇది ఆల్రెడీ గృహప్రవేశం కూడా అయిపోయింది. అండ్ ఇది సోల్డ్ అవుట్ అండి. అక్కడ వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు చెప్పబోయే ఇల్లు సేమ్ ఇది ఎలా ఉంటుందో అదే విధంగా అక్కడ కన్స్ట్రక్షన్ చేసిస్తారనమాట. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, మీరు గమనించవచ్చు. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఇంటి ముందు 80 అడుగుల రోడ్ అండి. 80 ఫీట్ రోడ్ ఉంటుంది. 80 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. 33/55 డైమెన్షన్తో 202 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 202 గజాలు వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ 33 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 55 ఉంటుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్. సో అది ఇప్పుడు ప్రీ బుకింగ్ కాబట్టి మీకు ఇదే ఎలివేషన్ కాకపోయినా మీ ఇష్టమైన ఎలివేషన్ పెట్టిస్తారనమాట. ప్రీ బుకింగ్లో అదొక ప్లస్ పాయింట్ ఉంటుందండి. ప్రతి మెటీరియల్ కూడా మనకి తెలిసిన మెటీరియల్ వాడతారు. మనకి చెప్పే వాడడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిష్ గమనించవచ్చు. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవి అంటే ఒక ఫార్చునర్ కూడా పట్టే అంత పార్కింగ్ అనేది మనకు వస్తుందండి. పార్కింగ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ గమనించవచ్చు. అండ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇచ్చారండి. ఇవన్నీ పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే 19.5/14.5 సైజులో పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్లో ఇచ్చిన వాల్ టైల్స్ కూడా గమనించవచ్చు. అండ్ ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ వచ్చేసి ఎస్ఎస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ స్టేర్స్ పక్కనే మనకి వాష్ ఏరియా ఉంటుంది. అండ్ స్టేర్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా ఒక ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. సెట్ బ్యాక్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది వెస్ట్ వైపు. అండ్ ఇక్కడ బోర్ వస్తుందండి. నార్త్ ఫేస్ కాబట్టి పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి. మనకి ట్యాంక్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 4.5 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా అనేది ఈస్ట్ వైపు ఉంటుంది. అండ్ ఈ సెట్ బ్యాక్లో కూడా వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ టోటల్ సెట్ బ్యాక్లో కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇటువైపు సౌత్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. 2 ఫీట్ వైడ్లో సౌత్ వైపు కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. 1 ఫీట్ 11 ఇంచ్ అంటే 2 ఫీట్ వైడ్ అనమాట. సో ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఈ విధంగా వస్తాయండి. 202 గజాలు కాబట్టి ప్రతి రూమ్ కూడా చాలా బాగుంటుందండి. 3 BHK కన్స్ట్రక్షన్ అండి ఈ హౌస్. 3 బెడ్రూమ్ హౌస్ అనమాట ఇది. అండ్ ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ అనేది లభిస్తుంది మనకి. అండ్ మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. చాలా పెద్ద వస్తుంది హాల్. హాల్లో ఇచ్చిన సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇంటీరియర్ టోటల్గా టైల్స్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 19/15 సైజులో హాల్ వస్తుందండి. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుంది. అండ్ ఎదురుగా కిచెన్ ఉంటుందండి. కిచెన్లోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది ఉంటుంది. ఈవెన్ పూజ గదికి కూడా సపరేట్గా డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ పూజ గది సైజ్ చూసుకున్నట్టయితే 5/3.5 సైజులో పూజా ఏరియా ఉంటుందండి. అండ్ ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ వస్తుంది మనకి, అంటే సెమీ ఓపెన్ కిచెన్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ కిచెన్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే
10x10 సైజులో కిచెన్ ఉంటుందండి. ఎల్ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు అయితే సోల్డ్ అవుట్ అండి. సో మీకు చెప్పాను కదా, పక్కన ఆల్రెడీ సేమ్ హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట. ఆ హౌస్ గురించి మీకు చెప్తున్నాను. ఇదే విధంగా వస్తుంది. లేదు మేము మోడిఫై చేసుకుంటామన్నా సరే మీకు ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట. మీకు ఎలా కావాలంటే అలా కట్టించిస్తారు. ప్రజెంట్ పిల్లర్స్ అయిపోయాయండి. నెక్స్ట్ వీక్ స్లాబ్ పడుతుంది. ఇక్కడ కిచెన్లో కూడా లో రూఫ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా సీలింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 14x11.5 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఇటువైపు కామన్ వాష్రూమ్. సో లోపల 2 వాష్రూమ్లు కూడా వెస్టర్న్ టాయిలెట్ తోటే వస్తాయి. అండ్ ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 4x7.5 సైజులో కామన్ టాయిలెట్ అనేది ఉంటుందండి. అండ్ ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ నెంబర్ 3 అనమాట. సో ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 9.5x10.5 సైజులో బెడ్రూమ్ నెంబర్ 3 ఉంటుంది. ఇక్కడ మొత్తం టీవీ యూనిట్ అనమాట. ఈవెన్ టీవీ యూనిట్ కూడా టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ హౌస్లో కూడా ప్రజెంట్ పెయింటింగ్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 14x14 సైజులో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. 14x14 సైజులో వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ఉంటుందండి. టోటల్గా కూడా మంచి కజారియా టైల్స్ వాడడం జరుగుతుందండి. 9x4 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. నార్త్ ఫేసింగ్లో ఇంటి ముందు 80 ఫీట్ల రోడ్ ఉంటుందండి. కుందనపల్లిలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈసీఎల్ నుండి కీసర వెళ్ళే హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. కుందనపల్లి కిందికి వస్తుంది. ఆల్రెడీ ఈ హౌస్కి డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ లైన్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఇంటి ముందు తార్ రోడ్ ఉంటుంది. 80 ఫీట్ వైడ్ రోడ్ అండి, 80 అడుగుల రోడ్డు. సో మీకు ఫుల్లీ కమర్షియల్ ప్లాట్ అనేది చెప్పుకోవాలి. కాకపోతే ఏంటంటే లేఅవుట్లో లాస్ట్కి ఉంటుంది కాబట్టి ఇది కమర్షియల్ కిందికి మనం చెప్పుకోలేము. బట్ ఏంటంటే 80 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుందండి ఇంటి ముందు. మీకు పార్కింగ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. మీరు చూస్తున్నారు కదా మొత్తం రోడ్డే అనమాట. అక్కడ షెడ్ వేశారు కదా, అక్కడ వరకు రోడ్డు ఇంటి ముందు నుంచి. 80 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. 33x55 డైమెన్షన్తో 202 స్క్వేర్ యార్డ్స్ అండి. 202 గజాలు. మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్తో వస్తుంది హౌస్. సో మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటే మీకు ఏ మెటీరియల్ వాడుతున్నారో కూడా క్లియర్గా తెలుస్తుందండి. మీ ముందే కట్టించిస్తారు కాబట్టి నెక్స్ట్ ఒక 4 to 5 monthsలో టోటల్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 98 lakhsగా చెప్తున్నారండి. 98 లక్షలుగా చెప్తున్నారు. కుందనపల్లిలో ఉంటుంది, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటి ఈ హౌస్ అనేది ఉంటుందండి. 202 గజాలు 3 BHK కన్స్ట్రక్షన్ వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.